ఏ దినము. అర్థమైందా? ఇక్కడ చూడండి, అక్కడ యోవేలు గ్రంథంలో 4 పురుగులు కనిపిస్తూ ఉన్నవి. ఇక్కడ ఆమోసు గ్రంథంలో 4 జంతువులు కనిపిస్తూ ఉన్నవి. ఇవి అన్నీ కూడా ఏమి చేయబోతూ ఉన్నవి? ఇవన్నీ కూడా ఏమి చేయబోతూ ఉన్నవి? అక్కడ పురుగులను పక్కన పెడదాం. ఇక్కడ ఆమోసు గారు చెప్పినటువంటిది, మరి సింహమును వద్ద నుండి తప్పించుకుంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎలుగుబంటి. సింహము ప్రమాదమే, ఎలుగుబంటి అంతకంటే ప్రమాదము. ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వానిని కరిచినట్లు ఆ దినముండును. ఇక్కడ దినము, అక్కడ వ్రత దినము, మరి ఒకటి ఉపవాస దినము. ఏమిటి దినాల్లో ఉండేటువంటి మర్మం ఏమిటి? ఇక్కడ దీన్ని క్లారిఫై చేసి ఎదరికి వెళ్తాను. ఇక్కడ చూస్తే అక్కడ గొంగళి పురుగుతో స్టార్ట్ చేశాడు. గొంగళి పురుగు విడిచిన దానిని. గొంగళి పురుగుని మనం ఎక్కడ చూస్తాం? సర్వసాధారణంగా మునగ చెట్టుకి అది పడుతూ ఉంటుంది. ఇంక అది పట్టిందంటే మొత్తం పసరంతా లాగేస్తుంది. దాని మరణానికి కారణం అవుతుంది. ఆ యొక్క మునగ చెట్టు మరణానికి కారణం ఏం చేతనంటే దానిలో ఉన్న పసరంతా ఇది తినేస్తుంది. ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకుంటే ఏమవుతుంది? మిడుతలు. ఈ మిడతలు సామాన్యమైన మిడతలు కాదు. ఈ మిడతలు సామాన్యమైన మిడతలు కాదు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. ఈ మిడతలు ఎలా ఉంటవి అంటే విమానం అంత సైజులో ఉంటవి. ఇక అది కుట్టింది అని అంటే ఇక మనిషి బ్రతకడు. కనుక ఇక్కడ మిడతలు. ఈ మిడతలు ఎట్లా వస్తాయి అంటే దండు కింద వస్తాయి. ఆ దండు అంతా వచ్చినప్పుడు సూర్యరశ్మి కూడా భూమి మీద పడదు. అంత పెద్ద దండు వస్తుంది. అంత పెద్ద దండు. ఒకవేళ గొంగళి పురుగులు వదిలిన దాన్ని ఎవరు తింటారు? ఇప్పుడు మిడతలు తింటవి. ఒకవేళ మిడతలు తినగా ఇంకా ఏమైనా మిగిలితే దాన్ని ఎవరు తింటారంటే పసర పురుగులు తింటాయి. ఈ పసర పురుగులు కూడా నాకేస్తుంది. ఈ పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినవేయును. ఇది ఇంత చదివాం. దీనివల్ల మనకేం తెలిసింది? ఈ గ్రంథంలో మరి 4 రకాలైనటువంటి పురుగులను మనకు చూపించారు. ఈ 4 పురుగుల వల్ల మనము నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి? మనము నేర్చుకునేటువంటి పాఠము అనగా అక్కడ ఇంకా ఏమీ మిగలదు అని. అక్కడ ఏమీ మిగలదు అనగా ఫ్యామిన్, కరువు. ఈ కరువు వస్తుంది అని చెప్పడానికి, కరువు రాబోతూ ఉందని చెప్పడానికి యోవేలు గారు ఎంత కష్టపడుతూ ఉన్నారు. ఆ యొక్క ఉగ్రత దినాన్ని మనం తప్పించుకోవాలి అని అంటే, ఆ యొక్క ఉగ్రత దినాన్ని, ఆ దేవుని యొక్క కోపాన్ని మనము తప్పించుకోవాలి అని అంటే, మరి యోనా గారు ప్రకటన చేయగా ఆ నినివే వారంతా ఏం చేశారండి? ఉపవాసం ఉన్నారు. 3 రోజులు. ఎలా ఉన్నారు అనంటే వాడి చెడు కార్యాలు విడిచిపెట్టారు. అది ఇక్కడ మనకు కావాల్సింది. ఇక్కడ మనకు కావలసింది ఏమిటి అని అంటే వారు చేసేటువంటి దుష్కార్యాలు, చెడు పనులన్నీ వదిలి ఆఖరికి రాజు కూడా తన సింహాసనం నుంచి క్రిందికి దిగి మరి ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు ఏం చేశాడండి? ఆయన ఉగ్రతని మరి ఆపేసుకున్నాడు. ఆయన ప్రణాళికను మార్చుకున్నారు. అదే
ఇక్కడ కూడా జరగబోతూ ఉంది. అదే ఇక్కడ జరగబోతూ ఉంది. అయితే ఇక్కడ వ్రత దినము చూడండి, 14వ వచనంలో 2 రకాలు కనిపిస్తూ ఉన్నవి. ఒకటి ఉపవాస దినము, ఇది మన అందరికీ తెలిసినదే. మన చిన్ననాటి నుంచి ఉపవాసం 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 అంటూనే ఉన్నాం. ఎన్నో లక్షల ఎన్నో వందల వేల శుక్రవారాలు అయిపోయినాయి కదండి. అసలు ఆ యొక్క ఉపవాసం ఎందుకు ఉండాలి, ఆ యొక్క ఉపవాసం ఎందుకు ఉండాలనేది నామకార్థమే కానీ దానికి ఎందుకు మనము ఉపవాసం ఉండాలి అనేటువంటిది ఏమాత్రం కూడా మనకు తెలియని స్థితిలోనే మనము ఉన్నాం. ఏమాత్రము మనకు తెలియని స్థితిలో ఉన్నాం. మరి అంత గొప్ప ఉగ్రత రాబోతూ మొట్టమొదటిగా ఏమంటూ ఉన్నారని అంటే చూడండి 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. మరి ఏంటది, ఏదో నైట్ అంటారు, ఏ నైట్ అది? ఆల్ నైట్ చేస్తారా మీరు? అవతల సంఘం ఉందిలేండి, అది మొదటి నెల మొదటి శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్. తెల్లారి నాకు మరి అక్కడ పాఠం చెప్పాల్సి వచ్చింది. తీరా చూస్తే వాళ్ళంతా దిగాలుగా ముఖాలు వేసుకుని ఉన్నారు. ఏంటమ్మా అలా ఉన్నారేంటి అని అంటే ఆల్ నైట్ ప్రేయర్. ఏమి చేశారమ్మా? ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మీరు చేసింది ఏమిటి? నిద్ర చెడ్డారు అంతే. మరి ఆ పాస్టరు 2 సార్లు టీ ఇస్తాడంట, అదే అతనే చెప్పాడు. 2 సార్లు టీ ఇస్తాను అన్నాడు. 2 సార్లు టీ ఇచ్చి వారికి ఏమి నేర్పించావు? 2 సార్లు టీ ఇచ్చి వారికి ఏమి నేర్పించావు? 1 గంట, మరొక 5 నిమిషాలు అయితే నన్ను బయటికి లాగేస్తాడు ఈయన. ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మా వాళ్ళని చెడిపేస్తున్నారో నువ్వు తాత అని నన్ను బయటికి లాగేస్తాడా? కనుక అసలు మనము ఎందుకు చేత ఆ యొక్క దినాలు పాటిస్తూ ఉన్నాం? ఇక్కడ వ్రత దినము ఉపవాస దినము అన్నాడు. రెండవది వ్రతం చెడ్డ, చెప్పండి. వ్రతం చెడ్డ, ఫలితం దక్కలేదట. కనుక ఆ యొక్క వ్రతం అది కూడా దేవుని కొరకు మనము చేసేటువంటిది. వ్రత దినము పాటించాడు అంటున్నాడు. ఇక్కడ తోట అప్పి అసలు దినాలు ఏమిటి? దినం ఇప్పుడు ఆనాడు ఆ ఒలీవల కొండ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆయన నేను ఏ విధంగా వెళ్ళానో ఆ విధంగా వస్తానని ఆనాడు చెప్పి వెళ్ళారు. మరి నా పోటుగాళ్ళు ఎప్పటి నుంచో ఇదిగో వచ్చేస్తున్నారు, అదిగో రెండవ రాకడ గురించి ఎవడో చెప్పలేండి. రెండవ రాకడ గురించి ఎవడో చెప్పడు. ఏం చేతనంటే దానిలో ఎంతో భయంకరమైనటువంటి సత్యాలు దాగి ఉన్నవి, ఎంతో భయంకరమైనటువంటి సత్యాలు. ఒక చర్చిలో మొత్తం రెండవ రాకడ, అక్కడ చర్చి, ఇక్కడ జాయ్ చర్చిలో కూడా రెండవ రాకడ గురించి చాలా విస్తృతంగా చెప్పాను, దాదాపుగా సంవత్సరం. ఈ యొక్క రెండవ రాకడ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేయతండి, నాకు రెండవ రాకడ రావాలి అని. ఎంతమందికి కావాలి? ఆవిడకి కావాలని పాస్టరమ్మ గారు ఒక్క ఆవిడకి కావాలి రెండవ రాకడ. ఈ అమ్మ నీకంత మరి మా మీద అంత కోపమా? రెండవ రాకడ వస్తే వాట్ విల్ బి హ్యాపెన్? ఇవి ఇప్పుడు వాక్యాలన్నీ చూపిస్తాను. రెండవ రాకడ వస్తే అందుచేతనే
ఆయన ఏ ఒక్కరూ నశించిపోవుట ఇష్టము లేదు కనుక ఆయన దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నారు. ఆయన ఏ శాంతం అండి? దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు. ఆయన దృష్టిలో ఒక దినము 1000 దినములతో సమానం. మనకు 1000 సంవత్సరాలు, ఆయనకు ఒక్క దినము. మనకు 1000 సంవత్సరాలు గడిస్తే ఆయనకు ఒక దినముతో లెక్క. మరి వెళ్ళి ఎంతకాలం అయిందండి? మరి వెళ్ళి ఎంతకాలం అయింది? 2 దినాలే అయినవి మన లెక్కల ప్రకారంగా. 1000 సంవత్సరాలు 2000 కదండి, ఇప్పుడు 2025. కనుక ఆయన వెళ్ళి రావడానికి ఎంతసేపట్లో వస్తారంటే కన్ను మూసి కన్ను తెరిచే లోపు ఆయన రాకడ ఉంటుంది. ఆ రాకడ రావాలని ఎవ్వరు కోరుకొనవద్దు. ఆ రాకడ రావాలని ఎవ్వరూ కోరుకొనవద్దు. ఆ దినాలన్నీ చూపిస్తాను చక్కగా. మరి రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. దేర్ ఆర్ సో మెనీ డేస్. చాలా రకాలైనటువంటి దినాలు మనకు ఉన్నవి. రోమపత్రిక 2వ అధ్యాయము. రోమపత్రిక 2వ అధ్యాయము. నా కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినము. ఏమిటండి అది? ఇప్పుడు ఇది 3వ దినం వచ్చింది, ఉగ్రత దినము. ఇందాక ఉపవాస దినము, వ్రత దినము చూసుకున్నాం. ఇప్పుడు ఏమొచ్చింది? ఉగ్రత, కోపం. కోపం వేరు, ఉగ్రత వేరు. దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత సామాన్యమైన ఉగ్రత కాదు. రండి అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. చూడండి అమ్మా, నేను మీకు ఒక్క రిఫరెన్స్ ఇచ్చాను. ఆ రిఫరెన్స్ పట్టుకొని మీరేం చేయాలని అంటే ఆ అధ్యాయం అంతా చదవాలి. ఆ అధ్యాయం అంతా చదివితే ఆ యొక్క ఉగ్రత దినం అంటే ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఆ ఉగ్రత దినము అనేటువంటిది మనకు తెలుస్తుంది. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూస్తే మీకు వట్టి దినాలు, ఎన్ని రకాల దినాలు మనకు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించినారు అనేటువంటిది మాత్రము మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ దినాల గురించి మీరు స్టడీ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు చూడండి 15వ వచనం. ఆ దినము ఉగ్రత దినము, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవము మహానాశనము కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారము కమ్ము దినము, మేఘములను గాఢాంధకారము కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణములు దగ్గర నుండి, ఎత్తైన గోపురముల దగ్గర నుండి యుద్ధ ఘోషణము బాకానాదము వినబడును. ఈ ఉగ్రత దినము గురించి, ఎందుకు ఉగ్రత దినము రాబోతూ ఉంది అనేటువంటిది ఈ జెఫన్యా గారు చాలా ఎక్కువగా చెప్పారు. 18వ వచనం కూడా మనము చూస్తే యెహోవా ఉగ్రత దినము తన వెండి బంగారముల వాటిని
తప్పించలేకపోవను. అమ్మలారా, అయ్యలారా, ఎంత జాగ్రత్తగా మనము కోటీశ్వరులం అయితే అయి ఉండవచ్చు, ఆ కోట్లు ఈ ఉగ్రత దినాన్ని నుంచి తప్పించలేవు. ఈ ఉగ్రత దినాన్ని నుంచి తప్పించలేవు. వాక్యమే, నేను సొంతంగా ఏమీ చెప్పడం లేదు. 18వ వచనం తిరిగి మరలా చదువుకుందాం. యెహోవా ఉగ్రత దినము తన వెండి బంగారములు వాటిని తప్పించలేకపోవును. కోపాగ్ని చేత భూమి అంతయు దహించబడును. పాశ్రం గారు వింటున్నారా? ఎటువంటి దినం కావాలని మీరు కోరుకున్నారో చూపిస్తున్నాను వరుసగా అమ్మా. కనుక ఇక్కడ కోపాగ్ని చేత భూమి అంతయు దహించబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. ఇంకెవరన్నా మిగులుతారండి? ఎవరైనా మిగులుతారా ఈ వాక్యాన్ని బట్టి? ఎవ్వరు మిగలరు. 2వ అధ్యాయము 3వ వచనం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. ఆయన దొరుకు కాలమున ఆయనను వెతకవలసిన వారమై ఉన్నాం. ఆయన దొరుకు కాలమున మనము ఆయనను వెతకవలసిన వారమై ఉన్నాం. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు దాచబడుదురు. ఎలా మనము ఆ యొక్క ఉగ్రత దినాన్ని ఏ విధంగా తప్పించుకుంటాం? ఇక్కడ రెమెడీ ఇచ్చాడు. అక్కడ ఉగ్రత, ఇక్కడ దానికి రెమెడీ కూడా ఇచ్చాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏ విధంగా మాట్లాడుకోవాలని అంటే 2 అంచులు గల ఖడ్గం అంటే ఇదే. అర్థమైందా? 2 అంచులు గల ఖడ్గం అంటారు. ఆ 2 అంచులు ఇప్పుడు అక్కడ ఉగ్రత చూపించాడు, ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. చూసారమ్మా? కనుక ఇక్కడ ఉగ్రత దినము. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం. యాకోబు 5:5. హెబ్రీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినము. ఇక్కడ మరొక దినము కనిపిస్తుంది. ఇక్కడ మనకు మరి ఒక దినము కనిపిస్తుంది. వధ, చంపేయడమే వధ. ఎటువంటి దినాలు. అందుచేతనే ఆ యొక్క 2వ రాకడ, అందుచేతనే ఆ యొక్క 2వ రాకడ ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు. కనుక దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నారు. రావడం అని అంటే క్షణం, రావడం అని అంటే క్షణం. కనుక ఇక్కడ మరి వధ దినం కనిపించింది. వధ. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చూస్తే అక్కడ ఏముందండి? విమర్శ దినం. విమర్శ. ఇక్కడ దీనికి ఇది 12వ అధ్యాయము 25వ అధ్యాయానికి వెళితే గొర్రెల్ని మేకల్ని విడదీస్తాడు. గొర్రెల్ని ఏమన్నాడని అంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు లారా అన్నారు గొర్రెల గురించి.
మేకల గురించి ఏంటంటే, నా తండ్రి చేత శపింపబడిన వారలారా. అదే విమర్శ దినం. ఇక్కడ ఆ యొక్క విమర్శ దినాన్ని గురించి మనకు మరి 22వ వచనంలో ఏమని చూపిస్తున్నారు అని అంటే, విమర్శ దినమున మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నా. తూరు సీదోను, ట్విన్ సిటీస్, తూరు సీదోను. ఈ తూరు సీదోను ఎక్కడ ఉంది? ఈ యొక్క మధ్యధరా సముద్రానికి ఒడ్డున ఉన్నటువంటి ఈ 2 పట్టణాలు ట్విన్ సిటీస్, హైదరాబాదు, సికింద్రాబాద్ లాగా. అయితే ఇవి కలిసి ఉండవు. తూరుకి సీదోనికి మధ్యలో ఎంత 25 మైళ్ళు తేడా ఉంది. అయితే అక్కడ అంతా కూడా డబ్బు ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడే పాపం ఉంటుంది. డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే పాపం ఉంటుంది. కనుక తూరు సీదోను. మరి సీదోను అనేటువంటిది గుర్తు చేసినప్పుడు మీరు చెప్పాలి, ఎవరావిడ? యెజబేలు సీదోనీయురాలు. మరి అస్తారోతు దేవత ప్రవక్తలను, బయలు ప్రవక్తలను తీసుకొని వచ్చినది. 450 మంది బయలు ప్రవక్తలు, అస్తారోతు ప్రవక్తలు 400 మంది, మొత్తం 850 మంది ప్రవక్తలను తీసుకొచ్చి యెహోవా ప్రవక్తలు అనేటువంటి వారు లేకుండా చేయాలని. కనుక ఆ జెజబేలు లాంటి తల్లి పుట్టకూడదు, పుట్టినా పెరగకూడదు. ఆమె ఎటువంటి స్త్రీ అనేది మొన్న కొంత చెప్పినట్టున్నాను, పూర్తిగా ఒకసారి ఎప్పుడో చెప్తాను. కనుక ఇక్కడ చూడండి, మరి విమర్శ దినం. పేతురు రాసిన 24వ వచనం కూడా మనం చూద్దాం. విమర్శ దినమున నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆ యొక్క విమర్శ దినాన్న ఎవ్వరము మిగలం. మీకంటే వాళ్ళు గొప్ప అంటే వాళ్ళే చెడిపోయారు. తూరు సీదోనీయులే చెడిపోయారు. అంతకంటే అధమ స్థితిలో మీరు ఉంటారు. మీకంటే వారు గొప్ప అని వాక్యములో సెలవిస్తూ ఉంది. మరి ఒక దినాన్ని మనము చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయము 9-10 వచనాలు అంటగట్టబడి ఉన్నవి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉండబడిన వారికి తీర్పు దినము, జడ్జిమెంట్, తీర్పు దినము. ఎన్ని దినాలు వస్తున్నాయో రాసుకుంటున్నారా ఎవరైనా? ఎన్ని దినాలు వస్తున్నాయో రాసుకోండి. మరి చివరిలో పరీక్ష ఉంటుంది. చివరిలో పరీక్ష ఉంటుంది. ఎంత నవ్వునవారా? రైట్. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనములో తీర్పు దినమునందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టి వారమై ఉండాలి.
ఈ యొక్క గ్రంథమంతా, ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా దేనితో పరిపూర్ణమైనది అనేటువంటిది గలతీ 5:14 చూడండి. గలతీ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 14వ వచనం. ఏముంది తల్లి అక్కడ? ధర్మశాస్త్రమంతయు నిన్న వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ధర్మశాస్త్రమంతా ప్రేమ ప్రేమ ప్రేమ. మనము ఎవరిని కూడా ద్వేషించని అవసరం లేదు. మనం ఎవరిని కూడా ద్వేషించని అవసరం లేదు. చెప్పాను, ఆ సిరియా ప్రజల్ని, ఆ సిరియా సైన్యాన్ని ఏమి చేశారండి? సిరియా సైన్యాన్ని షోమ్రోన్లో ఏం చేశారు? భోజనం పెట్టి పంపించారు కదా. అది మనం కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, కాండ్రించి వెయ్యక్కర్లా. ఏం చేయాలి? నీ పొరుగువాడు దాహము కొని ఉంటే వాడికి ఏమి ఇవ్వాలి? దాహమునకిమ్ము. వాడు ఆకలి కొని ఉంటే వాడికి ఆహారము పెట్టము. నిప్పులు కుప్పలుగా పోస్తావు, నిప్పులు కుప్పలుగా పోస్తావు. జాన్సన్ కేకేసి భోజనం పెట్టింది అనుకుందాం, ఆమెకి నాకు పడదు అనుకుందాం. మాయారా భోజనం చేద్ది కానీ అంటే ఇదేంటి ఆవిడికి నాకు అసలు పడదు ఏమిటి అని అంటే, చక్కగా భోజనం పెట్టింది అనుకోండి, ఏమవుతుంది? నా నెత్తి మీద అది అన్నమాట, నిప్పుల కుంపటి. కనుక మనం ఎవరిని ద్వేషించని అవసరం లేదు. రండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనము చూసినట్లయితే, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినము. మనం ఎప్పుడైతే ఆయనకు మరి మొర పెట్టుకుంటామో, మనం ఎప్పుడైతే ఆయనకు మొర పెట్టుకుంటామో ఆయన మనకేమిస్తారు? రక్షణ. ఆయన మనకు రక్షణ ఇస్తారు. కనుక ఇంకా మరి ఇంకొక 5 నిమిషాలు ఉంది కనుక ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూస్తే అక్కడ ఏం కనిపిస్తుంది? నేడు మీరాయనను శబ్దము వినిన ఎడల అరణ్యములు శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడి 40 సంవత్సరములు కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 40 సంవత్సరాలు. అమ్మా, ఈ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అసలు ప్రయాణం ఎంత? ఎక్కడి నుంచి? గీషోను నుంచి మరి ఆ యొక్క కాదేశు వరకు ప్రయాణం ఎన్ని రోజులండి? ప్రయాణం ఎన్ని రోజులు? 11 దినములు మాత్రమే. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనం 4వ వచనంలో ఉంటుంది అన్నమాట. 11 రోజుల ప్రయాణాన్ని వాళ్ళ అవిధేయత వల్ల 40 దినాలు నడిచారు. 40 దినాలు. చూసారా? దేవునికి విధేయులైతే ఎలా ఉంటుంది, అవిధేయత చూపిస్తే ఎలా ఉంటుంది? దేవుని శోధన దినము. రాసుకోండి. ఇంకా మరి కొన్ని ఆదికాండం 35 3వ వచనం, అది శ్రమ దినం. ఆదికాండము 35 అధ్యాయము
3వ వచనం, అది శ్రమ దినం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, అది దేవుని దినం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కూడా అది ప్రభువు దినం. ఎన్ని దినాలు వస్తున్నాయో ఒకసారి టైం చూస్తే అయిపోయింది కనుక మరి మీకు ఈ దినాలన్నీ చూపించాను. ఆఖరిగా కీర్తన 110వ సంకీర్తన, 110వ సంకీర్తన, 110వ సంకీర్తన 3వ చరణాన్ని మనం చూస్తే యుద్ధ సన్నాహ దినము. మనము యుద్ధం చేయడానికి ఎవరితో యుద్ధము? ఎవరితో యుద్ధము? అపవాదితో. అపవాదితో మనము యుద్ధం చేయడానికి సిద్ధపడాలి కనుక ఆ యొక్క దినము. అయితే ఈ ఉపవాస దినం పాటించమన్నారు, వ్రత దినాన్ని ప్రకటించమన్నారు. దాని రిజల్ట్ ఏమిటి ఇక్కడే ఇచ్చేశాడు. యోవేలు గ్రంథము, ఆఖరిగా యోవేలు గ్రంథము 3వ అధ్యాయం. యోవేలు గ్రంథము ఇది మీరు ఎక్కడి నుంచి చదువుకోవాలంటే దీని రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే 2వ అధ్యాయము 18వ వచనం నుంచి. అమ్మా 2వ అధ్యాయము 18వ వచనం ఏముంది? అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుడెల్లా జాలి కొనెను. అమ్మా వ్రత దినము పాటించినప్పుడు, ఆ యొక్క ఉపవాస దినము పాటించినప్పుడు ఎలా ఉంది? ఆయన కోపం పోయింది, జాలి. ఈ 18వ వచనం నుంచి 3వ అధ్యాయము చివరి వరకు, 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 3వ అధ్యాయము చివరి వరకు, అనగా 21 వరకు చదువుకుంటే ఆయన మన మీద కురిపించే ప్రేమ, ఆయన కోపం క్షణమాత్రము, ఆయన కృప తరతరములు. కనుక ఈ యొక్క ఉపవాస దినము మనకేదైనా వస్తే, మనకేదైనా కావాలి అనుకుంటే తప్పనిసరిగా మనకు ప్రార్థన చేయడం రాదు. ఏమేం చదవాలండి సుశీలమ్మ గారు? ఏ అధ్యాయాలు? అయ్యో బాబు, ఇప్పుడు చెప్పిన కొత్త అన్నీ 9 అధ్యాయాలే. అన్నీ 9 అధ్యాయాలు. ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, ఇవన్నీ కూడా ప్రార్థన అక్కడ వ్రాయబడి ఉన్నది. మీరేం చేస్తారు అని అంటే, మీకు ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా స్ట్రగుల్ వచ్చినప్పుడు తలస్నానం చేసేసి ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళిపోయి లైట్ వేసుకొని ఆ 3 అధ్యాయాలు చదివేయండి. కళ్ళు మూసుకోవలసిన పని లేదు. ఎందుచేత మీ తండ్రితో మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీ తండ్రి మీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ 3 అధ్యాయాలు ప్రార్థన అంటే నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చేయి అని కాదు. ఆ ముసలోడు చెప్తున్నాడు, వాడికి మంచి ఆరోగ్యం ఇవ్వని ఒక్క మాట అడగండి. అమ్మా, మీ ప్రార్థనల్లో నా కొరకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరికొన్ని మాటలు మేము వింటాం అని మీ అనుదిన ప్రార్థనలు అడగండి. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ యొక్క గదిలోనికి వెళ్ళి తలంటి స్నానం చేసుకొని గదిలోనికి వెళ్ళి లైట్ వేసుకొని మరి కళ్ళు తెరిచే చదివేయండి 3 అధ్యాయాలు చాలు. చాలు. మరి సొలొమోను గారు ఎంత మరి అనుకుంటాం? 1000 మంది అనుకుంటాం. 1000 మంది ఎలా వచ్చారనేది ఎవరికీ తెలియదు. చెప్పగలను, పూర్తిగా చెప్పగలను ఈ 1000 మంది ఎలా వచ్చారని. అయితే ఆయన ప్రార్థన చేయగా ఆకాశం నుండి యెహోవా అగ్ని దిగి వచ్చింది.
తెలుసా ఇది? సొలొమోను గారు ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలినంతా దహించి వేసింది. మరొక ఆయన ప్రార్థన చేయగా వచ్చింది ఎవరు? ఏలియా గారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. కనుక మీరు చేయవలసినవి నామినల్గా ఉండవద్దు, నామకార్థ క్రైస్తవులుగా ఉండవద్దు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నిన్న జరిగింది ఏమిటో మీ అందరికీ తెలుసు. ఏం జరిగిందండి? విమానం బయలుదేరింది. విమానం బయలుదేరి నిమిషం కూడా కాలేదు, టేకాఫ్ అయింది. 10 నిమిషాల్లో మరి బర్న్ అయిపోయింది. 1,25,000 లీటర్ల పెట్రోల్ ఉంది అందులో. అమ్మా, ఇంకేమైనా మిగులుతారా? ఒకే ఒక్కడు మిగిలాడు, ఎవడో మరి వాడు. కనుక మనము క్షణభంగారం. ఇప్పుడు ఈ క్షణం ఎక్కడ ఉంటాం, మరుక్షణం ఎక్కడో. కనుక దేవునితో ఉందాం, దేవుడు మనల్ని రక్షిస్తాడు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయనా ఇంతవరకు మమ్మలను కాచి కాపాడిన దేవా మీకు వందనములు. నాయనా మరి ఆ యొక్క యోవేలు గ్రంథము అంతా మరి 3 దినాల గురించి మాకు నేర్పించిన దేవా మీకు వందనములు. ఆ 3 దినాలను బేస్ చేసుకుని ఎన్నో 30-40 దినాల గురించి మాకు నేర్పించిన దేవా మీకు వందనములు. నాయన వాక్యము విత్తి ఉన్నాను. ఆ యొక్క విత్తబడినటువంటి ఆ యొక్క వాక్యము అపవాది ఎత్తుకొని పోకుండా దానికి నీరు కట్టి ఫలింపజేయండి. ఆ యొక్క ఫలాలను వారు ఇతరులకు పంచిపెట్టకపోయినా వారైనా ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.